నమస్కారం పెట్టుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒకసారి అమ్మవారిని మనసులో మీరు నిలుపుకోండి. మహాలక్ష్మిని భావన చేయండి. లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఆ అమ్మవారిని కళ్ళలోకి ఇమేజ్ తెచ్చుకోండి. నేను 3 సార్లు ప్రణవం చెప్తాను, ఓంకారం. నేను 3 సార్లు ఓంకారం చెప్పే వరకు మీరు కళ్ళలో అమ్మవారిని భావన చేస్తే లక్ష్మీ కనెక్షన్స్ మీ బాడీతోటి టాలీ అవుతాయి. నమస్కారం పెట్టుకోండి. లక్ష్మీ అమ్మవారిని కళ్ళలోకి తెచ్చుకోండి, ఊహించుకోండి. లక్ష్మీ ఫోటో చూసి ఉంటారు కదా, ఆ అమ్మవారిని భావన చేయండి. స్వస్తి. అందరూ కళ్ళు రాపిడి చేసి చేతులు తెచ్చుకోండి. చాలా చాలా సంతోషం. మీ అందరినీ చూస్తుంటే ఇంకొక 1000 ఏళ్ళు ఇట్లాగే ఉండి తపస్సు చేయాలనిపిస్తుంది మీ అందరి కోసం. ఇంకా ఇలాగే ఉంది. చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం, ఇన్ని ధ్యానాదులు, తపస్సులు, ఇన్ని అనుష్ఠానాలు చేయడంలో మా తపస్సుకి ఏమన్నా విలువ ఉందా, మా తపస్సుకి ఏమన్నా భగవత్ ప్రసాదం ఉందా అని అనుకుంటూ ఉంటాము. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈరోజు ఉందా అనిపిస్తుంది నాకు మనస్ఫూర్తిగా. ఈనాటి శుభ సాయంత్రంలో ఇక్కడికి నన్ను ప్రేమగా ఆహ్వానించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీస్సులను అందజేస్తూ మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా పూర్ణ ఆరోగ్యవంతులై, ఆయుష్మంతులై, సకల ఐశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉండాలని ఒక సన్యాసిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆశీర్వాదం చేస్తుంది. నిజంగా ధర్మశాస్త్రాల మూలం ఒక సాధువుగా నేను కోరుకునేది ఒక్కటే, నా అనుభవం ప్రకారంగా ఇది కావాల్సింది సమాజంలో. ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన ధర్మం ఇదే. మనం ఏ విధంగా కష్టపడదాం, రియల్ ఎస్టేట్ చేస్తామా, ఏదైనా జాబ్ చేస్తామా, పారపని చేస్తామా, ఏం చేస్తాం అన్నది విషయం కాదు. ఏ పనైనా చేద్దాం. జానుడు పొట్ట ఇచ్చిండు దేవుడు, ఏమైనా చేసుకోవచ్చు, అది పక్కన పెడదాం. ఇక వ్యవహారం అంటామా, ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు జీవించవచ్చు. ఇది జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా జీవుకు ఉండేటటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ. దాన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు. పెద్దలు ఏం చెప్తారంటే, ధర్మం ప్రకారంగా జీవించండి, నువ్వు ఎట్లానో బతుకు, కానీ ధర్మం పట్టుకొని నడవంటారు. అలాగే రాజకీయాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలకు వాళ్ళు ఓటేసుకోక, ఎవరి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, మనకు సంబంధం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళు రాజకీయాలలో ఉండవచ్చు. దాంట్లో కూడా ఏం తప్పు లేదు. మనకన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి, మనకు కావాల్సింది ఏంటంటే ధర్మం. మనకు కావాల్సింది ధర్మం. శాస్త్రం ఏం చెప్పింది? ధర్మో రక్షతి రక్షితః. ఏది జీవుణ్ణి కాపాడుతుందో, ఏది జీవుడికి అవసరమో అది ధర్మం, 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 ధర్మం. ఏమిటి ధర్మం? ఒక సాధువుని గౌరవించడం ధర్మం, ఒక గోవును పూజించడం ధర్మం, ప్రకృతిని రక్షించడం, ప్రకృతిని పూజించడం ధర్మం. దేవాలయాలకు వెళ్ళడంతో పాటు దేవాలయాలను రక్షించడం ధర్మం. ఇది ధర్మం అంటే ఇదే. దీన్ని పట్టుకున్నవాడు రక్షింపబడతాడు, తరింపబడతాడని శాస్త్రం చెప్తుంది. ఈరోజు ఈ గ్రామంలో ప్రత్యక్షంగా కనబడింది నాకు. అమ్మవారు మిమ్మల్ని అందరినీ, ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిని, ఈ సభావేదిక ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని అమ్మవారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అనుగ్రహిస్తుందని నేను మీ అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా
ఏ పండగనైనా, ఏ వ్రతాన్నైనా, ఏ పూజనైనా సరే నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా దొరుకుతుంది. మీరు చేసేటటువంటి పూజలకు ఎట్టి ఫలితం రావాలి, ఎటువంటి అనుగ్రహం రావాలో తప్పకుండా మీకు వస్తుంది. ఒకే ఒక్క కారణం, విశ్వాసం, నమ్మకం. ఎందుకు నమ్మకం, విశ్వాసం అంటే భగవంతుడు కోరేది గదే. మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత నమ్మకాన్ని అక్కడ ఉంచావు, ఎంత నమ్మకాన్ని అక్కడ ఉంచావు, ఎంత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావు అన్నదాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఏం చేసినా భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. అది మీకు కావలసినటువంటి ముఖ్య ఆచరణ. తర్వాత కన్నీ ఉంటాయి. మనకు బుక్లో చెప్పిన విధంగా పూజా వస్తువులు, పద్ధతి, ఏ ద్రవ్యమును ఏ మంత్రంతో నివేదించాలి, అందుకు సంబంధించినటువంటి తంతు, కైంకర్యం, విధి విధానం మనకంతా ఉంటుంది. శాస్త్రంలో ఏం చెప్తారు, అన్నీ బాగుంటాయి, దేనికి తక్కువ ఉండదు. ఉన్నవాళ్ళు బంగారు ప్రమిదలో పెడతారు దీపం, ఇంకాస్త మధ్యతరగతి వాళ్ళు వెండి ప్రమిదలో పెడతారు దీపం, ఇంకాస్త తక్కువ ఉన్న వాళ్ళు మట్టి ప్రమిదలను, కంచు ప్రమిదలను పెడతారు. దీపం ఒక్కటే, పెట్టే పద్ధతి వేరు. ఉన్నవాళ్ళు ఒక రీతిగా పెడతారు, లేని వాళ్ళు ఒక రీతిగా పెడతారు. వెలిగే జ్యోతి కానీ ఆ హెచ్చు తగ్గులు ఉండవు, పెట్టే వాళ్ళకు ఉంటున్నాయి. కానీ ఎన్ని పెట్టినా అందరికీ కావాల్సింది ఒక్కటి, నమ్మకం, భగవంతుడంటే విశ్వాసం. ఇదొక్కటి లేకపోవడం వలన బంగారు ప్రమిదలు పెడతావా, మట్టి ప్రమిదలు పెడతావా సంబంధం లేదు. నమ్మకం, విశ్వాసం ఉంటే మనం గరికె తీసుకొచ్చి పెట్టినా భగవంతుడు కళ్ళు తెరిచి మనల్ని చూస్తాడు. ఇది మన ధర్మం నమ్మేటటువంటి సత్యం, మన ధర్మం నమ్మేటటువంటి సత్యం. మేము అదే నమ్ముతాం. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అనుష్ఠానాలు చేసినా, ఎన్ని మంత్రతంత్ర ప్రయోగాలు చేసినా, మేము ఉపాసించే దేవత మీద మాకు గురి లేకపోతే అవి ఏవి పని చేయవు. అందుకే ఈరోజు స్వామివారిని ఇక్కడ పిలిపించారు, పెద్దలు పిలిపించారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను వెళ్ళానా అని అనుకున్నాను, కానీ అమ్మవారు పని బట్టి మరి తీసుకొచ్చింది. ఈరోజు అసలు వదలలేదు. వర్షం చాలా పడుతుంది, అక్కడ నీళ్లు పొంగి పొర్లుతున్నాయి, రాలేనేమో అనుకున్నాను, కానీ అమ్మవారు తీసుకొచ్చింది. స్వామిని ఈ ఊరికి తీసుకొచ్చి పొలిమేరులో మీరు కాలు పెట్టించారంటే ఇది ఎంత గొప్ప పుణ్యచరితమో, ఎంత పరమార్థ సిద్ధమైనదో మీకు తెలియదు. శాస్త్రాంచితం ఏం చెప్తుందంటే, సత్యమైన సన్యాసి సాధు ఒక ఊళ్ళో తిరుగుతూ ఉంటే అష్టోత్తర బ్రహ్మోత్సవాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పింది శాస్త్రం. ఆ వచ్చినటువంటి తాపసి అంతటి సంసిద్ధుడా, అంతటి పవిత్రుడా, నిజంగా ఆయన తాపసిక ధర్మం పొందాడా లేదా అన్నది పాయింట్. ఈరోజు నన్ను ఇక్కడ పిలిపించారు. పరాశ్రీ స్వామి మా ఊరికి వచ్చాడు, మా ఊళ్ళో ఉండేటటువంటి దుష్ట శక్తులు, మా ఊరు పొలిమేరకు ఉండే బరువు, తొక్కుడ దోషం, అంటు దోషం అన్నీ పోయినాయి. మా ఊళ్ళో పంటలు అన్నీ సమృద్ధిగా పండుతాయి. మేమందరం పూర్ణ ఆయుష్మంతులం, ఆరోగ్యవంతులం అవుతాము. మా గ్రామస్తులమందరము సకల సౌఖ్యములతో విరాజిల్లుతామని మీరందరూ అనుకుంటే తప్పకుండా అదే జరుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నది నమ్మకం, విశ్వాసం, నమ్మకం, విశ్వాసం అని ఎందుకోసం అంటున్నానంటే, ఎవడో వచ్చిండు పిచ్చోడు పోయిండు అనుకోకండి. ఎందుకు అనుకోకూడదు అంటున్నానంటే, ఒక రాయిలో దైవత్వాన్ని చూసే ధర్మం మనది, ఒక రాయిలో దైవత్వాన్ని చూసే ధర్మం మనది. ఇంతటి శరీర ఆకృతితో ఉండేటటువంటి తాపసిక ధర్మాన్ని మీరు చూడవలసిన పద్ధతిలో చూస్తే మీ కష్టాలు, మీ సమస్యలు, మీ ఆపదలు, మీ రోగాలు, మీ బాధలు రేపు సూర్యోదయం అయ్యే వరకు మీ ఇంట్లో ఉండవు, మీ ఒంట్లో కూడా ఉండవు. మీ ఇంట్లో ఉండవు, మీ ఒంట్లో ఉండవు. కేవలం కావలసిందేంటి? నమ్మకం. వచ్చింది శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడు సాక్షాన్ భగవతి పదకామలముల యొక్క సేవ చేసేటటువంటి స్వామి అని మీరు అనుకుంటే చాలు. నేను వచ్చినందుకు, వాళ్ళు పిలిపించినందుకు, ఆ జగన్మాత నన్ను ఇక్కడి వరకు రప్పించినందుకు నేను సంతోషిస్తాను. మీ అందరికీ పరదేవత యొక్క ఆశీస్సులను అందజేస్తూ చివరిసారి ఒక మాట చెప్తున్నాను. మనకు కావలసింది ధర్మం. మళ్ళీ చెప్తున్నాను, ధర్మం. దేవుడైనను ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడు గట్టిగా. మేము శోధించినటువంటి శాస్త్రముల యొక్క మూలం ధర్మం అంటే ఏంటి? మనం బొట్టు పెట్టాలి, వేరే వాళ్ళు బొట్టు పెట్టరు. అది మనకు కావాల్సింది. మనం గణేష నవరాత్రులు చేయాలి, వేరే వాళ్ళు చేయరు.
మనం సంక్రాంతి పండుగ చేసుకోవాలి, వేరే వాళ్ళు చేయరు. మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రతి ఆచారాన్ని పెద్దలు కష్టపడి తపస్సులు చేసి మనకు ధారపోసారు. దాన్ని కాపాడడమే ధర్మాచరణ. మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ పెరిగిపోయిందిలే, అందరూ అప్డేట్ అయిపోయిండ్రు, మనం కూడా అప్డేట్ అయిపోదామని పక్కన పెట్టామనుకోండి, బ్రతికున్నా కానీ మన శవాన్ని మనమే గోతిలో పెట్టి పూడ్చిపెట్టుకున్నంత పాపం తగులుతుంది. ఎందుకోసం అంటే హిందూయిజంలో ఉండేటటువంటి ప్రతి పార్టికల్ యూనివర్సల్ టెక్నాలజీ. 13 సంవత్సరాల నుంచి నేను తపస్సు చేసి చూస్తున్నాను. ప్రతి పండగ, ప్రతి వ్రతం, ప్రతి నోము, ప్రతి పూజ నేచర్ సైన్స్, యూనివర్సల్ టెక్నాలజీ, కాలధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇటువంటి అద్భుతమైనటువంటి రచనలు, ఇటువంటి దార్శనికత భూమి అంతమయ్యే వరకు ఎవరు ఇయ్యలేరు. సునాయాసంగా మనకు అందించారు పెద్దలు. దీన్ని కాపాడుకోవడమే ధర్మం. ఇది ఒక్కటి మనం చేయగలిగితే, మీరు చేయగలిగితే మాలాంటి వాళ్ళు 100 తపస్సులు చేసిన దాంతో సమానం. ఎవరి కోసం మేము తపస్సు చేయాలి చెప్పండి? ముక్కు మూసుకొని 3 గంటలు తపస్సు చేస్తాను, ఎన్నెపూస పుట్టువటానికి తపస్సు చేస్తా. ఎవరి కోసం చేయాలి? పెండం కోసమా? పిల్లల కోసమా? ఇల్లు కోసమా? ఇడుపు కోసమా? కాదు. అంబాత్రయ్య క్షేత్రానికి ఎవరు వచ్చి ఆ ముగ్గురమ్మల ముందు తల వంచి దండం పెట్టుకుంటారో వాళ్ళందరూ శీఘ్ర ఫలాలు పొందాలన్నదే నా తపస్సు. ఇది కూడా సనాతన ధర్మాన్ని ఎవడైతే ఎదమీనేసుకొని నడుస్తాడో వాడందరూ రక్షించబడాలన్నది నా తపస్సు. వాళ్ళందరూ రక్షించబడాలి, కాపాడబడాలన్నది నా తపస్సు. ఎందుకోసం? వేరే దేశాల వాళ్ళు చేయరు, వేరే ధర్మాల వాళ్ళు చేయరు, వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. మనము చేస్తే మన తాతలు తండ్రులు చేసి మనకిచ్చారు, మనం ఆచరించి మన పిల్లలకి ఇవ్వాలి. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి. రాబోయే తరానికి ఉండేటటువంటి యంగ్ పర్సన్స్, డైనమిక్ పర్సన్స్కి అందరికి చెప్తున్నది ఏంటంటే, అసలైనటువంటి యవ్వన ధర్మం ఏంటంటే తల్లిదండ్రులు చూపించే బాటని అనుసరించుటనే యవ్వన ధర్మం. అది కాదని నా ఇష్టం వచ్చినట్టు నేను పోతా అనుకుంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఆస్తుల మీద నీకు ఎంత హక్కు ఉందో వాళ్ళు పాటించేటటువంటి ఆచార వ్యవహారాల మీద కూడా నీకు అంతే హక్కు ఉందని మర్చిపోవద్దు. ఈరోజు టెక్నాలజీ ఇంత అప్డేట్ అయిపోయింది, ఇంత డెవలప్ అయింది, నేను కూడా గౌరవిస్తాను, స్వాగతిస్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవుడి యొక్క అస్తిత్వాన్ని కాపాడేది టెక్నాలజీ కాదు, మనోవిజ్ఞానం. అంటే మెటీరియల్ సైన్స్ కాదు, మనోవిజ్ఞానం కాపాడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మికత నుంచి వస్తుంది. ఆధ్యాత్మికతకు మూలం ఏంటి? ఆచారం, నడవడిక, కట్టుబాట్లు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? పెద్దలు నేర్పితే నేర్చుకుంటే వస్తాయి. శాస్త్రాల్లో ఉండవు, ఉంటాయి. అవి ఉంటాయి, చెప్పడం వరకే ఉంటాయి, కానీ దాని యొక్క విధి. ఇప్పుడు మృగి ముద్ర అని ఉంది శాస్త్రంలో, మృగి ముద్ర, యోని ముద్ర అని ఉంది. మీకెట్లా తెలుస్తుంది? ఎవరో వేసేటప్పుడు చూసి వింటే ఇది ఫలానా ముద్ర, ఇలా వేయాలంట అన్నది తెలుస్తుంది. అలా ఎన్నో అమృతతుల్యమైనటువంటి ఆచార వ్యవహారాదులను మన పెద్దలు మనకు ధారపోసారు. దయచేసి వాటిని భావితరాలకు అందియండి. ఇది ధర్మం. ధర్మం అంటే ఇది. చాలామంది అంటారు ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, కళ్ళకు కనిపించేది కదా, ఇది ధర్మమా అది ధర్మమా? కాదు. ఏది సత్యమో, ఏది సనాతనమో, ఏది శాశ్వతమో అది ధర్మం. ఏంటి? ఈ జగతిలో హిందూయిజం, సనాతన ధర్మమే శాశ్వతం. ఎలాగంటే ఇది ఏదైనా ఒకటి పుట్టిందంటే దానికి అంతం కూడా వెనుక వచ్చే ఉంటుంది. ఒకటి పుట్టిందంటే అది పోతుంది, ఒకటి పోతుందంటే మళ్ళీ వస్తుంది. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు, దీనికి పుట్టుక లేదు కాబట్టి ఇది అంతం లేదు, ఇది శాశ్వతమై ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటి? కట్టుబొట్టు ఆచారం, కట్టుబొట్టు ఆచారం. ఇవి మనం పాటించుకోగలిగితే ప్రపంచంలోనే భారతదేశం, మన ధర్మం జగద్గురు స్థానంలో నిలబడుతుంది. ఇదొక్కటి మీరు చేయండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఈ ధర్మాన్ని ఎక్కడ నిలబెట్టాలి, ఎవడు ఈ ధర్మం జోలికి వస్తే ఎవరిని ఏడ ఎదిరించాలో మేము చూసుకుంటాం. ఈరోజు ఈ గ్రామానికి నన్ను పిలిపించినందుకు మీ అందరికీ
ఆజన్మాంత బ్రహ్మచారిగా జగదంబ యొక్క సేవకుడిగా మీ అందరికీ ఆశీర్వాదం చేస్తూ మళ్ళీ చెప్తున్నాను, ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది.